నేను పదండి ఫాస్ట్గా FNF ఎరీనాకి వెళ్ళిపోతాం, టైం లేట్ అవుతుంది. రెడీయా? వెళ్దామా? పదండి. So welcome back to new video. So today it's an adventure time and we are at Fun and Furious F&F Arena. So let's go inside and see. The main attraction here is go-karting and there are other things also. Let's enjoy. సో ఫస్ట్ అయితే గో-కార్టింగ్ వెళ్ళిపోదాం, కానీ దానికన్నా ముందు చాలా ఆకలిస్తుంది. మేము ముందు లంచ్ చేసేసుకొని నెక్స్ట్ గో-కార్టింగ్ చూపించేస్తాను. గో-కార్టింగ్ కిట్స్ కూడా ఉంది ఇక్కడ. సో అవన్నీ ఎంత కాస్ట్ అవన్నీ చెప్తాను. సో రాగానే మీకు కన్సెంట్ ఫామ్ ఒకటి రాయించుకుంటారు. సో దట్ ఏంటంటే మనకి ఏమైనా జరిగినా వాళ్ళ బాధ్యత కాదని ఫామ్ అనమాట. సో అది రాయించుకొని నెక్స్ట్ టికెట్ తీసుకోవచ్చు. మనకి ఇదేం కావాలంటే దానికి యాక్టివిటీ టికెట్ తీసుకోవడం. ఇదే గో-కార్టింగ్ ట్రాక్. సో గుడ్ సైజ్ ట్రాక్, ఇది బాగుంది. అండ్ ఇట్ సైడ్ ఇక్కడ బౌలింగ్ కూడా ఉన్నాయి. సో వీలైతే అది చేద్దాం. అండ్ ఇంకా మిగతా ట్రాంప్లిన్ అవి ఇక్కడ ఉన్నాయి. సో దెర్ ఈస్ నో సెపరేట్ ఎంట్రీ టికెట్. సో ఈచ్ యాక్టివిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ టికెట్. అండ్ లెట్ మీ షో యూ ది ట్రాక్ ఫ్రమ్ టాప్. సో ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ కనిపిస్తుంది మీకు ట్రాక్ ది. Okay, let's start. So I'll tell you the rules of the game later, but for now enjoy the race. In addition to go-karting and bowling, this place also has other activities like soft play, archery, zip line, paintball, rifle shooting and many more. So here we have opted for 5 laps for this twin kart. In fact, this is the only option available for this kart type. However, there are 12 and 20 laps available for single kart, and with kids kart you can choose 12 laps. It was super fun and super smooth. I'll definitely recommend this place. సో మాది అయిపోయింది, నాది ఆనంద్ అయిపోయింది. ఇప్పుడు దీప్తి ఇంకా అయ్యాన్ని వెళ్తున్నారు. I forgot to tell you about an interesting activity, sky cycling, which we are going to attempt next. సో మొత్తానికి మా గో-కార్టింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది. ట్రాక్ అయితే స్మూత్గా ఉంది చాలా. సో దట్స్ వాట్ ఐ లైక్ మోస్ట్ అబౌట్ దిస్ ట్రాక్. అండ్ ద ఛాంపియన్, ఒక్క నిమిషం, మైకల్ షూమేకర్, ఎవరు మర్చిపోతారు చెప్పండి. సో అలా వేరియస్ ఛాంపియన్స్ ఇక్కడ పెట్టారు. అండ్ మనకి పని తగ్గించడానికి కోసం వీళ్ళు ఒక కొటేషన్ పెట్టారు, లైఫ్ ఈజ్ ఎ ట్రాక్, ఓన్ ఎవ్రీ ల్యాప్. బాగుంది కదా కొటేషన్, లైఫ్ ఈజ్ ఎ ట్రాక్, ఓన్ ఎవ్రీ ల్యాప్. సో గో-కార్టింగ్ రూల్స్ కూడా పెట్టారు ఇక్కడ. సో జాకెట్ కంపల్సరీ, హెల్మెట్, ఇంకా తర్వాత ఏంటంటే న్యూ డ్రైవర్స్ మాత్రం సేఫ్టీ రూల్స్ బాగా పాటించాలి. కోర్స్ మనం ప్రొఫెషనల్ కాబట్టి, అంటే మన ఎక్స్పీరియన్స్ కాబట్టి మనం రూల్స్ వినేసి వచ్చేసాం. సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎక్కడ పంప్ చేయకూడదు, ఎక్కడైనా తగిలితే వాళ్ళకి హ్యాండ్ చూపించాలి, హ్యాండ్ ఇప్పి అప్పుడు వాళ్ళే వస్తారు, మనం ట్రై చేయకూడదు. ఇంకా అన్నెసరీ మధ్యలో ఆగిపోకూడదు. అదనమాట, ఏదైనా ఆగాలనిపిస్తే స్లో కార్నర్స్ లో ఆగండి అని చెప్తున్నాను. బాగుంది ఎక్స్పీరియన్స్. మళ్ళీ అక్కడికి వెళ్ళి వెనక్కి వస్తున్నట్టు రిటర్న్. ఎలా ఉంది అయితే? బాగుందా? సో ఏంటి ప్లేస్ ఏంటి? FNF ఎరీనా. FNF ఎరీనాలో కొన్ని గేమ్స్ ఆడాము, మిగతా బౌలింగ్ అవి ఎప్పుడు ఆడేవే కాబట్టి అవి స్కిప్ చేస్తున్నాం. సో బేసిక్ అయితే నాకు గోకార్ట్ అయితే చాలా నచ్చింది. అండ్ దీప్తికి సైక్లింగ్ బాగా నచ్చింది అనుకుంటా. సో అది బాగుంది. ఇంకా మిగతావి ఇంకా చిన్నవి ఉన్నాయి, అవి మన మాల్స్లో వాటిలో ఎలా కనిపిస్తాయి. సో అవి స్కిప్ చేస్తున్నాం. సో కానీ యాక్చువల్లీ నాకు నచ్చింది ఏంటంటే మీకు ఏది కావాలో దానికి టికెట్ తీసుకొని దానికి వెళ్ళిపోవచ్చు.
ఎంట్రీ టికెట్ లాగా లేదు. సో కాబట్టి పెద్ద అంటే ఎక్స్పెన్సివ్ కాదు, మీకు కావాల్సిన మీరు చేసుకుని వెళ్ళిపోవచ్చు. టికెట్స్ వైజ్ వస్తే గో సైక్లింగ్ ఎంత, సైక్లింగ్కి 349. అలాగే మీరు వాక్ కూడా చేయొచ్చు, స్కై వాక్ లాంటిది, అది 349. అండ్ ఇది కార్టింగ్ ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఉంది, కిడ్స్ కార్ట్. కానీ నాకు తెలిసి కపుల్స్ ట్విన్ కార్ట్ ఒకటి ఉంటుంది, అడల్ట్ కిడ్ అలా, లేకపోతే ఇలా కపుల్ లాగా వెళ్ళిపోవడానికి బాగుంటుంది అది. ఇంకటి కిడ్స్ అయితే వాళ్ళు కొంచెం తొక్కలేరేమో, కొంచెం స్టిఫ్ గానే ఉంది స్టీరింగ్. యాక్చువల్ గా స్టీరింగ్ అంత స్టిఫ్ గా ఉండడం వలన మేము ప్రిఫర్ చేయలేదు, అందుకే ట్విన్ కార్ట్ తీసుకున్నాం. అది కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో బాగుంది, కిడ్స్ కూడా బాగానే ఉంటుంది. కిడ్స్ అయితే ఐ థింక్ 499 అనుకుంటా, 399. ఇదేమో 599 అనుకుంటా. సింగిల్ పర్సన్ అడల్ట్ అయితే 499, కిడ్ కి అయితే 399, ట్విన్ కార్ట్ అయితే 699. సో 200 సేవ్ అవుతుంది అలా చేస్తే మీరు. సో అదన్నమాట. సో ఓకే, దట్స్ ఇట్, సీ యు అగైన్, బాయ్. బాయ్ చెప్పు. ఇక్కడ కనిపించట్లేదు నువ్వు, ఏం గడ్డి వెతుకుతున్నావా? బాయ్ చెప్పు.